ప్రియమైన సహోదరు, ఒక ప్రశ్న నేను అడుగుతాను. నీ జీవితంలో ఏదైనా కార్యాలు చేయమని నీకు ఒత్తిడి వస్తూ ఉన్నప్పుడు, నీ బంధువుల నుండి, నీ స్నేహితుల నుండి, సమాజం నుండి, నేను దేవుని బిడ్డను కనుక, నేను రక్షణ పొందాను కనుక, నేను దేవుని వెంబడించే వ్యక్తిని కనుక, నేను దేవుని గణపరిచే వ్యక్తిని కనుక ఆ పని చెయ్యను అని ఎప్పుడైనా నువ్వు వెనక్కి తగ్గావా? ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా ఆ విధంగా చేసావా? చాలాసార్లు మనం ఎదుటివారు ఏమనుకుంటారో అని కొన్నిసార్లు దేవునికి అయిష్టమైన కార్యాలు కూడా ముందుకు చేసేస్తూ వెళ్ళిపోతుంటాం. అమ్మో, మా భర్త గారు బాధపడతారేమో అండి, అత్తగారు బాధపడతారేమో అండి, ఇరుగు పొరుగు వారు వారిలాగా చేయకపోతే మళ్ళీ నన్ను వేరుగా చూస్తారేమో అండి అని కొన్నిసార్లు పియర్ ప్రెషర్తో, కొన్నిసార్లు పరిస్థితుల వలన ఒత్తిడి ఫీల్ అయిపోయి, కొన్నిసార్లు ఏవి చేయకూడదో, ఏవి మన దేవునికి ఇష్టం లేనివో అవన్నీ కూడా మనం చేసేస్తూ చాలా స్మూత్గా జీవితం సాఫీగా వెళ్ళిపోద్దిలే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ మొర్దెకై జీవితాన్ని మనం చూసినట్లయితే, నేను యూదుడను కనుక ఆ పని చెయ్యను అన్నందుకు మొర్దెకై చాలా వెల చెల్లించాల్సి వచ్చిందండి. మొర్దెకై కూడా మిగతా వారి వలె హామానుకు నమస్కరించి వంగి ఉండుంటే ఏ ఇబ్బంది వచ్చేది కాదు. ఒక మాట చెప్పమంటారా? లోకంతో రాజీ పడే వారికి ఏ సమస్యలు ఉండవు, దేవుని కొరకు నిలబడే వారికి సమస్యలు వస్తాయి. ఒకవేళ నీ జీవితం చాలా స్మూత్గా, చాలా సాఫీగా, ఏ కష్టం లేకుండా వెళ్తుందంటే పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఒకవేళ ఎప్పుడో లోకంతో రాజీ పడిపోయేవేమో, అందుకని నీకే సమస్య అంటే సాతానుగడి పార్టీలో చేరిపోయావనుకో, నీకు ఇంకే ఇబ్బంది ఉండదు. వాడు చక్కగా చల్లగా చూసుకుంటాడు కొంతకాలం దాకా. అర్థమవుతుందా? ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు ఎప్పటికీ కష్టాలే. కానీ నువ్వు అపవాది పార్టీలో చేరితే కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా నీకే సమస్య ఉండదు, అందరు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు కుటుంబ పరంగా కానీ, సామాజికంగా కానీ నీకే సమస్య ఉండదు, పరిస్థితులన్నీ చాలా స్మూత్గా ఉంటాయి. కానీ నువ్వు నిలబడితే, దేవుని కొరకు నిలబడితే, దేవుని పక్షంగా నిలబడితే నువ్వు ఖచ్చితంగా సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మొర్దెకై హామానుకు వంగకపోవటం చేత మొర్దెకై ప్రాణం మీదకే కాదు ముప్పు, మొర్దెకై యొక్క ప్రజలందరి మీదకి, యూదులందరి మీదకి మరి భయంకరమైన ప్రమాదం వచ్చింది. చూడండి 6వ వచనం, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎవరది అంటే దుష్టుడైన హామాను పగబట్టాడండి. ఎవరి మీద పగబట్టాడు? మొర్దెకై మీద పగబట్టాడు. మొర్దెకై యొక్క జనులందరి మీద పగబట్టాడు. ఇప్పుడు మొర్దెకై తన జీవితంలో, నేను రాజీ పడిపోతే నాకు ఏ ప్రాబ్లం ఉండదు, నా ప్రజలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి హామాన్ గారితో వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతాను అని అనుకోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడ్డాడంతే. చావు వచ్చినా పర్వాలేదు, మరణం వచ్చినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కానీ ఆయన కొరకే మేము నిలబడతాం, ఆయన మాటను మాత్రం మేము జవదాటము. మొర్దెకై దేవుని కొరకు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి మొర్దెకై మీదకే కాదు, మొర్దెకై యొక్క జనులైన యూదులందరి మీదకి మరణ శాసనము వ్రాయబడిన ఆ సమయంలో, ఐ వాంట్ టు టెల్ అ గుడ్ న్యూస్, దేవుని ప్రజలైన యూదులందరి మీదకి మరణ శాసనము రాయబడినప్పుడు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయడానికి, యూదులందరినీ రక్షించడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడున్న స్త్రీలందరము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఒక పుస్తకంగా ఉంచారో తెలుసా? 1 woman stood for her nation and saved her nation. ఒక్క స్త్రీ తన ప్రజలందరి పక్షంగా నిలబడి తన ప్రజలందరినీ రక్షించుకుంది. ప్రియమైన స్త్రీ, నిన్ను దేవుడు ఇక్కడికి ఎందుకు నడిపించాడో తెలుసా? నువ్వు రక్షించాల్సిన వారు చాలామంది ఉన్నారు. నువ్వు చాలామంది పక్షముగా నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన మనవి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ యూ క్యాన్ డూ ఇట్ అండ్ యూ విల్ ష్యూర్లీ డూ ఇట్. నువ్వు ఖచ్చితంగా దేవుడు నేను ఉపయోగించుకోబోతున్నాడు. అందుకే ఈ మీటింగ్కు, ఈ సదస్సుకు దేవుడిని నడిపించాడు. ఆ సందర్భంలో మొర్దెకై ఎస్తేరుకు ఒక ఉత్తరం రాసి పంపించాడండి, ఒక నోట్ రాసి పంపించాడు. ఎస్తేరు, నువ్వు అంతఃపురంలో ఉన్నావు, నిన్ను దేవుడు మరి సింహాసనం ఎక్కించాడు, రాణి స్థానానికి దేవుడు నిన్ను హెచ్చించాడు. కానీ ఆ స్థానంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు నీ ప్రజల పక్షంగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను సింహాసనాన్ని ఎక్కించాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క,
మిమ్మల్ని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఏదో నువ్వు ఎంజాయ్ చేసేసి నీ జీవితాన్ని సుఖమయంగా సాఫీగా బ్రతికేసి ఈ లోకంలో ఒక దినము మరి నీ జీవిత ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి, ఆయన కృపలిచ్చి మనల్ని రక్షించుకొని సంఘంలో నాటి మనల్ని ఇంతవరకు నడిపించింది. నీవు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని దేవుని కొరకు.